వినరండి నా ప్రియుని విశేషము, నా ప్రియుడు సుందరుడు మహాగణుడు. వినరండి నా ప్రియుని విశేషము, నా ప్రియుడు సుందరుడు మహాగణుడు. నా ప్రియుని నీడను చేరితిని, ప్రేమకు రూపము చూసితిని. నా ప్రియుని
ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో
కూడా ప్రభు యేసుక్రీస్తు యొక్క నామమున ఈ మూడవ కుటుంబంలోకి ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా సంఘానికి అలాగే ఇక మూడవ వర్తమానానికి కూడా అవకాశం కల్పించిన రాజు గారికి దైవజనులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలు పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే వారు చెప్పినట్టుగా రేపు సాయంత్రం దాకానే మాకు వాళ్ళ ఇల్లు వెళ్ళిపోవాలి అందరూ వచ్చి మరి ఉన్నటువంటి కొద్ది సమయంలో మరి చక్కటి అమూల్యమైన వర్తమానం మనకు అందించాలి. ఆ వర్తమానం ద్వారా మనము హృదయాన్ని మార్చుకోవాలి, ప్రభువులో నిలబడాలనే ఆశ. అందులో కుటుంబం ఈ దేవునికి ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము నుండి గలాతీయులకు రాసినటువంటి పత్రిక అపొస్తలుడైన పౌలు గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనములు చదువుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు, మహాగణుడ, మహోన్నతుడా, మీ కొందనాలు స్తోత్రములు తండ్రి. మీ దీనదాసులను ఏర్పాటు చేసుకుని ఈ దినమున మొట్టమొదటి ఉపవాస కూటములలో ప్రభునందు ప్రియా దేవుని బిడ్డల మరొక పర్యాయము దేవాది దేవునికి ప్రత్యేక వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ చదవబడిన వాక్య భాగంలో దీని యొక్క ధ్యానాంశము మోసము చేయకు, మోసపోతావు. ఈ దినాల్లో అనేక మంది మోసపోతున్నాం. మాటల వల్ల కానీ, చేతుల వల్ల కానీ, లేక ఈ క్రియల వల్ల ఎక్కువ శాతం మనం మోసపోతూ ఉంటున్నాం. ముఖ్యంగా క్రైస్తవులు ఎక్కువ మోసపోతూ ఉంటారు తెలుసా. క్రైస్తవులు ఏంటంటే వారు ఎవరు వచ్చినా నేను సేవకులు అని చెప్తే నమ్మి ఆశ్రయిస్తారు, వారు నమ్మి ధరికి చేర్చుకుంటారు. కానీ ప్రియులారా,
అక్కడ కొంతమంది ఒక్కొక్కసారి మంచి జరగవచ్చు, ఒక్కొక్కసారి చెడు జరగవచ్చు. ఎందుకంటే మోసము చేయకు, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయ. నువ్వు చిన్నప్పటి నుండి పుట్టినప్పుడు నుండి మోసగాడు అయితే నీ కొడుకులు కూడా మోసగాళ్ళు అవుతారు. నువ్వు దొంగలు అయితే వారు దొంగలు అవుతారు. నువ్వు వ్యభిచారం అయితే వారు వ్యభిచారులు అవుతారు. నువ్వు కూడా మోసగాడు అయితే వారు ఇంకా పరమ మోసగాడు అవుతారు. పిల్లలు ఎందుకనంటే దేవుడు ఎవరు ఎదురించబడతాడా? క్రైస్తవుడిగా ఉంటున్నావు, క్రైస్తవుడిగా ఉంటున్నా నేను దేవునితో ఉంటున్నప్పుడు మనం కొన్ని క్రియలను మార్చుకోవాలి, మన బిహేవియర్ మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి. పిల్లలు ఎందుకనంటే దేవునికి వాక్యం ఉంటుంది. ఈ గలతీయ ప్రాంతంలో కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలకు అపొస్తలుడైన పౌలు గారు ఒక హెచ్చరిక ఇస్తూ ఉంటున్నాడు. ఆ ప్రాంతం అంతా కూడా బహు దారుణంగా తయారైంది. మాటలతో మోసపుచ్చుకోవడం, దైవజనులుగా వచ్చి మోసం చేయడం. ఆ ప్రాంతం అనేక మంది మోసపోతున్న సమయంలో అపొస్తలుడైన పౌలు గారు చూసి వారికి రాస్తున్న చక్కటి ఉత్తరము ఈ గల్తీ యొక్క ప్రాంతానికి రాస్తూ ఉంటున్నాడు. ఈ ప్రాంతం ఎలా ఉంటున్నారు, అది ఉండకూడదు, ఈ రీతిగా జీవించాలి. నేను మోసం చేస్తూ ఉంటున్నాను, నీవు మోసపోతున్నావు అని హెచ్చరిస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ దినములు అనేక మంది ఏం కూడాలు, ఉపవాస కూడాలు అంటే మనం ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయగానే మేము ప్రార్థన చేసామని చెప్తూ ఉంటాం చాలా మంది. మిమ్మల్ని కదండి, అనేక మంది ప్రార్థన చేస్తున్నామండి, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఇప్పుడు ఏమి ముట్టుగా కూడా ప్రార్థన చేశాం అని మాట్లాడుతూ ఉంటున్నాం. నువ్వు ఎలా ఉన్నావో ప్రభువుకి తెలుసు, నీ హృదయం ఏమంటావు ఆయనకి తెలుసు. ఉపవాసం చేస్తున్నావా, చేయట్లేదా, లేదా చేసినట్టుగా నువ్వు నటిస్తున్నావా, లేదా అలా మాట్లాడుతున్నావా అనే విషయాన్ని ప్రభువు గమనిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ రావాలంటే మేము కూడా ప్రార్థన చేస్తాం. ప్రభువా, మేము తూర్పు ప్రాంతం వెళుతున్నాం, ఎప్పుడు మేము అక్కడికి వెళ్ళలేదు, కానీ వెళ్ళి ఆ ప్రాంతంలో మీరు ఉండండి, మాకు ముందుగా మంచి వాతావరణం దయచేయండి అని. ఎందుకంటే అక్కడ గతంలో వర్షాలు వస్తూ ఉన్నాయి. ఈ వర్షాలు రావడం వల్ల 2 రోజులు బాగుంటే మళ్ళీ 3వ రోజున వర్షం వచ్చేస్తూ ఉంది. అలాంటి ఇబ్బందులు రాకుండా సహాయం చేయడం ప్రభువుని ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మంచి వాతావరణం మనకి ఇక్కడ అనుగ్రహించాడు. గొప్ప దేవుడు. నాకు అయ్యగారు చెప్తూ ఉన్నారు, ఆయన ఎలాంటి దేవుడు, సామాన్యటువంటి దేవుడా, సర్వభూమికి రాజు అయినటువంటి దేవుడు, యాజ్ ఏ క్రియేటర్, సృష్టికర్త. ఆయన నిన్ను నన్ను భూమా అంతా కూడా సృష్టించిన మాటతో సృష్టించిన దేవుడు. సర్వమును మాటతో సృష్టించాడు, కానీ మనిషిని మాత్రమే చేతులు చేశాడు దేవుడు. అంటే మనమంటే అంత ప్రేమ తండ్రికి. వీళ్ళ ఎందుకంటే అనేక మంది కూడా మోసపోతున్నాము. మాటల చేత మోసపోవచ్చు, మనుషుల చేత మోసపోవచ్చు, కొన్ని కార్యాలలో మోసపోవచ్చు, లేక అబద్ధ బోధకుల చేత మోసపోవచ్చు. మాటల కారణి కూడా మోసం. అది కూడా ఎందుకంటే ఈ మోసపోవడం అనేటువంటిది ఆ దినంలో పౌలు గారు చూశారు కాబట్టి వారికి ఎవరికి రాస్తూ ఉంటున్నారు, వీళ్ళ జీవించకూడదు, మీరు మారిపోవాలి, చేంజ్ అవ్వాలి అని వారు హెచ్చరిస్తున్నట్లు చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు చక్కగా మాట్లాడుతుంటున్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నువ్వు మంచివాడు అయితే, నీ బిడ్డల ముందు నువ్వు ప్రార్థన చేస్తే, నీ కుటుంబంలో ప్రార్థన చేస్తే, నువ్వు బైబిల్ చదువుకుంటూ ఉంటే బిడ్డలు చూస్తే అదే వారు నేర్చుకుంటారు. మొక్క వంగనది రాదే వంగున అంటున్నారు. నిజమే, మొక్కగా ఉన్నప్పుడు అంటుకట్టాలి, ప్రార్థనలు అంటుకట్టాలి, వాక్యం చదువుట్లో అంటుకట్టాలి, మంచి క్రియలు చేయడంలో అంటుకట్టాలి, ఇతరులు మాట్లాడే విధానంలో మనము వారిని అంటుకట్టేటట్లుగా ఉండాలి. అప్పుడు వారు పెరిగి పెద్దవాడైనప్పుడు ఏం చేస్తాడు, దాని నుంచి తొలగింపు బైబిలే చెప్తూ ఉంది. కానీ అన్ని తెలుసు, కానీ మనం ఏం చేస్తాం, కొన్ని విషయాల్లో నిర్లక్ష్యము, ఎక్కువ భారం పెట్టి ఏం చేస్తాం, నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉంటాం బిడ్డలను. అలా చేయకూడదు అని బైబిల్ బోధిస్తూ ఉంది.
గలతీ రాసిన పత్రికలో చాలా చక్కగా మాట్లాడుతూ 6వ అధ్యాయం ఈ 3వ వచనం పైకి వెళ్తా అంటున్నాడు, ఎవడైనాను ఒంటివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొని ఎడల తను తానే మోసపరుచుకొనను. నేను గొప్పవాడిని, నేను ఎక్కువ, లేక నాకంతా తెలుసు, మీకు ఏమీ తెలియదు, ఈ ఊర్లో నేనే టాప్, ప్రతి ఉద్యోగస్తులు నేనే గొప్పవాడిని అని అనేక మంది చెప్తూ ఉంటారు. అదే బైబిల్ బోధిస్తుంది. ఇక్కడ ఎవడైనాను ఒంటివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొని ఎడల తను తానే మోసపరుచుకొనను. మోసం చేయకు, మోసపోతాను. ఇవాళ మోసం చేస్తున్నారేమో. మన భారతదేశంలో చాలా మంది చూసాం మోసం చేస్తుంటాం, అనేక రాష్ట్రాల్లో చూసాం. ఎందుకంటే పిల్లరా మోసం చేస్తే మళ్ళీ అది మనకు తిరిగి మనకే వస్తుంది. చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాడు. మోసపోకుడు అంటున్నాడు, మోసం చేయదంటున్నాడు. ఈ మోసం వల్ల అనేక అనర్థాలు వస్తూ ఉంటున్నాయి. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర మోసపోతూ ఉంటున్నారు. ఆస్తులతో నీకేస్తానని చెప్తున్నారు, ఎవరితో ఒకటి గంట కట్టేస్తూ ఉంటున్నారు. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, వెనకాల వెళ్తున్నాడు, తీసుకెళ్ళి చంపేస్తూ ఉంటున్నారు. నీతోనే ఉంటానంటున్నాడు, తీసుకెళ్లే రకంగా కొండలతో చంపేసి పడేస్తూ ఉంటున్నారు. మోసం. పిల్లలు మోసం చేసి చంపేసి తాగుతున్నారా, మళ్ళీ ఆడికి ఎవడో చంపేస్తూ ఉంటున్నాడు. భయంకరమైనటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ మోసపోయేటువంటి దేశంలో జీవిస్తూ ఉన్నాం, మోసపోయే ప్రదేశాల్లో జీవిస్తూ ఉన్నాం, మోసం చేసే మనుషుల మధ్య జీవిస్తూ ఉన్నాం. నడిచి వెళ్ళే వారందరూ కూడా మంచోళ్ళా కాదు, మనం చూసుకున్న వారందరూ కూడా మంచోళ్ళు అనుకుంటే పాపము. ప్రియదేవుడు దేవునికి వాక్యం బోధిస్తూ ఉంది. ఎవడైనా నేను గొప్పవాడిని అనుకోకూడదు. ఎందుకంటే నేనే గొప్పవాడిని అనుకుంటే ఏమవుతుంది, వాడు పడిపోతాడు. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించబడినవాడు తగ్గించబడతాడు. అదే ఇక వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే నేనే గొప్పవాడిని, నేనే ఎక్కువ, నేనే పెద్ద అనుకోకూడదు. ఇంతటి వారమైనా నేను ఇంతటి వాడిని అనుకోవాలి. ఇది నేను రాజుగారిని చూసినప్పుడు అనుకున్నాను, ఇంత సింపుల్గా ఉన్నారని అనుకున్నాను. నాకు అలా ఉండాలి, మనం తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనం తగ్గించబడుతున్నామో ఆటోమేటిక్గా దేవుడు వారిని హెచ్చిస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుడు దేవునికి వాక్యం తెలియజేస్తూ నువ్వే గొప్పవాడు అనుకుంటున్నావేమో. స్కూల్ మొత్తం నేనే ఫస్ట్ అనుకుంటున్నారు చాలా మంది. గర్విస్తారు, చివరికి తెలియపోయి ఇంట్లోనే కూర్చుంటారు. ఈ సమాజంలో నేను మంచి పరిపాలిస్తానేమనుకుంటున్నాం, కానీ నాయకులతో సహితము వారు వెళుతులో పడిపోతూ ఉంటున్నారు. ఎందుకు అంటే వారే గొప్పగా ఎంచుకుంటున్నారు. పిల్లలు మన కొరకు మధ్యాహ్నం చెప్పిన ఎవరు సాక్ష్యం చెప్పాలి? దేవుడు సాక్ష్యం చెప్పాలి. అబ్రహాము నిమిత్తం సాక్ష్యం చెప్పిన దేవుడు, మోషే నిమిత్తం సాక్ష్యం చెప్పిన దేవుడు, దావీదు నిమిత్తం సాక్ష్యం చెప్పిన దేవుడు. నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన సాక్ష్యం చెప్పేవాడుగా ఉండాలి. అట్టి రీతిగా ఉండాలని మనం ఏం చేయాలి? మోసం చేయకుండా, మోసంలో పడకుండా నడవాలి. ప్రియా దేవుడు దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ప్రియ ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యేసు వారితో ఇట్లా అనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచెదరు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ముగ్గురే అంటారు ఏంటంటే, మీరందరూ హల్లెలూయా అంటే యానో చివరి కనపడుతుంది. గట్టిగా చెప్పాలి, ప్రభువుని హల్లెలూయా అంటే ఇది నిజమే కదా. అందుకే మనం ఏం చేస్తాం? ప్రభువా అది నిజమే అని చెప్తున్నాం దేవుడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుడు కూడా ఎందుకంటే నేను చూశాను, అందరూ మోకరులను తీసి ప్రార్థన చేశారు. చాలా సంతోషం. సంఘమంతా కూడా మోకరించి ప్రార్థించినప్పుడు ప్రభువుకి ఎంతో అంగీకారం ప్రార్థనగా అవుతుంది.
అలాగే అందరూ కూడా దేవునికి స్తోత్రము తెలియజేసినప్పుడు దేవుడు ఇంకా సంగమ పక్షమున సంతోషించే దేవుడు ఉంటున్నాడు. కాబట్టి పిల్లలు దేవునికి వాక్యం చెప్తుంది. మొట్టమొదటిగా చెప్తున్నాడు 4వ వచనంలో, యేసు వారితో ఇట్లా అనెను, ఎవడు మిమ్మును మోసపరచకుండా చూచుకొనడి. అనేకులు నా పేరిట వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారు, నేనే క్రీస్తును. అది క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని మహత్కార్యములు చేసేదని అంటున్నాడు. ఎవరు మోసపోతున్నారు? ఇప్పుడు మొట్టమొదటి మోసపోయేది ఎవరు? క్రైస్తవులే. బైబిల్ చెప్తుంది ఇక్కడ మొట్టమొదటి క్రైస్తవుడు మోసపోతున్నాడు. ప్రియులారా, ఎందుకంటే చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము మోసపోకూడదు అంటాడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసగుర్చెదరు. ఎందుకంటే ఈ మధ్య అమెరికాలో అమెరికన్ బ్యూటీ అంటే అమెరికన్ అందగతో కావచ్చి నేనే క్రైస్తు అని చెప్పి తను ఇప్పుడు బిబిల్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది. బైబిల్ కాదు, బిబిల్. ఈ బిబిల్ అనేటువంటి గ్రంథాన్ని రాసి ఆవిడ అమెరికాలో స్థాపించింది. దానికి బ్రాంచ్ మద్రాసులో పెట్టారు. దానికి సంబంధించిన బ్రాంచ్ ఒకటి మద్రాసులో పెట్టారు. క్రైస్తవం కూడా మొట్టమొదటి మద్రాసులోకే వచ్చింది మన భారతదేశంలో. తోమా గారు ఎక్కడ వచ్చాడు? ముందు మద్రాసే వచ్చాడు. అలాగే ఈ బిబిల్ గ్రంథం రాసినటువంటి చర్చ్ కూడా మద్రాసే వచ్చింది. సిలువును తలకిందలుగా వేస్తారు. ఇలాగా ఇక్కడ తలకిందలుగా ఉంటుంది సిలువు. వారు తాకొచ్చు, తిరగచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు. పాపక్షమాపణ ఆవిడిస్తుంది. ఎందుకంటే మోసపోతున్నారు. క్రైస్తవులను మనం మోసపోతున్నాం, మాటలతో మోసపోతున్నాం, చాటులతో మోసపోతున్నాం, క్రియలతో మోసపోతున్నాం. అందుకే చెప్తున్నాడు, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకాడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకాడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. రేపబాటున మారాలి, రేపబాటున మారాలి. యేసయ్య చేతకు చేరాలి, యేసయ్య చేతకు చేరాలి. యేసు రాజుగా వస్తున్నాడు, లోకమంతా తెలుసుకున్నాడు. యేసు రాజుగా వస్తున్నాడు, లోకమంతా తెలుసుకున్నాడు. రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా యేసయ్య రాజుగా వస్తూ ఉన్నారు. భూలోకం అంతా తెలుసుకుంటుంది, కానీ ఎవరు తెలుసుకోవట్లేదు? మొదటిగా క్రైస్తవులైన వారు మాత్రమే తెలుసుకోవట్లేదు. కడపటివారు మొదటివారు, మొదటివారు కడపటివారు. అనేక మంది క్రైస్తవులే చివరికి వారు ఏం చేస్తున్నారు? బలహీన పడిపోతున్నారు. ప్రార్థనలో బలహీనత, వాక్యం వినడంలో బలహీనత, మందిరానికి రావడంలో బలహీనత, పాటలు పాడడంలో బలహీనత, మంచి కార్యాలు చేయడంలో బలహీనత. ఇలా భయంకరమైన దినంలో జీవిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనము ఈ బలహీన పడకూడదు. దేవునిలో బలమును తెచ్చుకోవాలి. ప్రభువులో ఉంటున్న మనము బలము పొందుకోవాలి అంటే ప్రార్థన శక్తిని మనకు ఉంచుకోవాలి. ఏం చేస్తాం? రోజు శరీర దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి, గట్టిగా ఉండాలని ఏం చేస్తాం? రోజు తింటాం, శుభ్రంగా తినేస్తాం, ఏంటి హాయిగా తినేస్తాం, ఇబ్బంది ఉండదు. చికెన్ లేకపోతే ముద్దలు, చేప లేకపోతే ముద్దలు, నీసు తగలాలి. నాకు నీసు లేకపోతేనే తినలేదు. ఏంటి ఎప్పుడు మాది కూడా మరి ఆకిడే చేస్తారు, చేపలేదు కదా. ఎందుకంటే ఇది అంటే శరీరానికి కావాల్సిన ఆహారం ఒప్పించుకుంటున్నాం, దృఢంగా ఉంటున్నాం, బలంగా ఉంటున్నాం. కానీ ఈ
ఆత్మకి కావాల్సిన ఆహారాన్ని మనం పుచ్చుకోవాలి. ఆత్మకు కావాల్సిన ఆహారం పుచ్చుకోవాలంటే ఏం చేయాలి? ముందుగా బైబిల్ చదవాలి. తదుపరి బైబిల్ తర్వాత మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే పిల్లల గమనించండి, మనం మోకరించి ప్రార్థన చేస్తున్నామో అపవాదికి భయం అవుతుంది, వణిగిపోతాడు. నీ దగ్గరికి రావాలని వస్తున్నాడు అనుకోండి, మోకరిస్తంగా ఉండడానికి ఏమవుతుంది? భయం. పిల్లలు ఎందుకంటే మనం ముఖ్యంగా మోకరించి ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం మోకరించి ప్రార్థిస్తున్నామో అపవాదికి వణుకు పుడుతుంది. వారి దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటున్నాడు, మీ దగ్గరికి రావాలంటే భయము, మిమ్మల్ని టచ్ చేయాలంటేనే భయపడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే దివి అంటల దేవుని శక్తి ఉంటుంది, దేవుని కృప ఉంటుంది. అదే బైబిల్ యొక్క వాక్యం తెలియజేస్తున్నాడు. ఎందుకంటే చాలా చక్కగా ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే ముందుగా మనం మోసపోకూడదు. అనేక మంది ఈ దినాల్లో మోసం చేస్తూ ఉంటున్నారు. మోసపోస్తే పిల్లరా మనమే ఇబ్బంది పడుతూ ఉంటున్నాం. దొంగతనానికి వెళ్ళి దొంగడు అన్నట్టు మోసం చేయకూడదు. అబద్ధాలే ఉంటారు కానీ చచ్చిపోయిన నోటంటే రాదు, అబద్ధాలంట. అది మాట్లాడే అన్ని అబద్ధాలు. కోర్టులో పిల్లలు గమనించండి, కోర్టు దగ్గర అబద్ధాలు ఉంటారు. మీకు తెలుసు తెలియదు, కోర్టు దగ్గర అబద్ధాలు పక్కన ఉంటారు. వాళ్ళు సపరేట్ తీసుకొస్తారు. వాళ్ళు దొంగ సాక్ష్యం చెప్పిస్తారు. వాడు చూడకపోయినందుకు నాకు తెలుసు అని చెప్తాడు, ఇద్దరు కలిసి తిరిగామని చెప్తాడు. అబద్ధము సాక్ష్యము నమ్మేటువంటి ఈ దినాల్లో అనేక మంది నశించిపోతూ ఉన్నారు, అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. దేవుడు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా క్రైస్తవులు మోసపోతున్నారు, క్రైస్తవులు బలహీనపడిపోతున్నారంటే కారణము మన ప్రార్థన పొందుకోలేకపోతున్నాం, బైబిల్ చదవలేకపోతున్నాం. కళ్ళు చక్కగా బైబిల్ చదవచ్చు. రోజు కనీసం ఒక అధ్యాయం చదివినా బైబిల్ మొత్తం కూడా చదివచ్చు. ఆత్మీయ ఆహారం పుచ్చుకోవాలి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, హృదయంలో వాక్యాన్ని భద్రపరచుకోవాలి. అంటే మనం ఏం చేయాలి? ముందుగా ఆత్మీయ ఆహారం మనం పుచ్చుకోవాలి. శరీరానికి పుష్టిగా ఉంటున్నాం, తినగోళ్ళు చక్కగా తయారవుతున్నాం, స్లిమ్గా తయారవుతాం. అంటే స్లిమ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఫుల్గా తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి. ఈ మధ్య 6 ప్యాక్ ఏదో అంటున్నారు. 6 ప్యాక్ 7 ప్యాక్ అన్ని ప్యాక్లు వస్తున్నాయి, కానీ ఏమి లేదానికి బైబిల్ ప్యాక్ లేదు, ప్రార్థన ప్యాక్ లేదు. అన్ని ప్యాక్లు కావాలి కదా మనకి. దేవుని ప్యాక్ మాత్రం మనకి వద్దు. ఎందుకంటే మనం దేవుల్లో ఉంటే మనం అవన్నీ కూడా మర్చిపోతాం. దేవునితో సహవాసం చేయాలి, అప్పుడు మనము ఇంకొక ప్రార్థన శక్తి పొందుకుంటాం. దేవుని శక్తి మనం పొందుకున్నప్పుడు ఏ అపవాది కూడా నీ దగ్గరకు రాడు. భయపడిపోతున్నాడు. ప్రియమట్టుడు దేవుడు అందుకే చెప్తున్నాడు, ముందుగా క్రైస్తవులు మాత్రం మోసపోతున్నారు అంటున్నాడు. ఎవడును మిమ్మల్ని మోసపరచుకుని చూసుకోనండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురును మోసపరిచేదారు అంటున్నాడు. అలాగే జరుగుతుంది. అమ్మ రాజుగారి సన్నిధికి ఎందుకు మా సంఘంలోకి వస్తే ఏమవుతున్నాయి? అద్భుతాలు జరుగుతున్నాయి, కూర్చున్న వాళ్ళు లేచిపోతున్నారు, ఆశ్చర్యం జరుగుతున్నాయి. మా సంఘంకి వస్తే మేము ఎగరేసి కొట్టేస్తున్నాం చెప్తారు, ఏం ఉపయోగం ఏముండదు. దేవుడు అలాంటి కర్త కాదు. ఎందుకంటే కొన్ని సంఘాలు చూస్తున్నాం, అభివృద్ధి చప్పటి కొట్టి గద్దెలు వేస్తున్న బట్టలన్నీ ఊడిపోతున్నాయి. టీవీలో చూపిస్తున్నారు, టీవీలో కూడా చూస్తున్నాం మనం. అది అల్లరికి కర్త దేవుడు కాదు అని బైబిల్ చెప్తూ ఉంది, కానీ వారు చప్పట్లు కొట్టిస్తున్నారు గట్టిగా. ఆ డ్రమ్లో కొడతారు, ఆ డ్రమ్ ఆగినప్పుడు మాత్రం ఇలా ఊగుడు లేదా ఊగుతూనే ఉంటారు. అక్కడ అన్న ప్రార్థన చేస్తుందంటే తాగలేదు, దైవజనుడని అనుకుంటున్నాడు, ఈమె మధ్యలో అనుకుంటున్నాడు. కానీ ఆమె అయ్యా నేను మధ్యలో కాదు, నేను దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రార్థిస్తున్నాను, ఆత్మలో దేవుని కనపరుస్తున్నాను అంటుంది. ఇక్కడైతే అలా కాదు, కొన్ని సంఘాల్లో దొల్లేస్తూ ఉంటారు కింద పడుతూ. ఎందుకు
పిల్లరా అలాంటి సంఘాలు తయారయ్యాయి. సంఘాలు విడగొట్టేస్తున్నారు. ఈ సంఘము నిండుగా ఉందనుకోండి, ఒకరికి వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఏమైనా ఏదో రకంగా దాన్ని విడగొట్టేయాలి. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారట. ఆ ఇద్దరు భార్య భర్తలు చక్కగా ఉన్నారు పాపం, రోజు ఐక్యతగా ఉంటున్నారట. పాపం ఒక ఆవిడ చూస్తుందంట దూరం నుంచి రోజు వీళ్ళిద్దరు ఏమైనా విడగొట్టేయాలి. ఇంట్లో ఏం చేయాలి? గొడవ పెట్టేయాలి. మహాత్తారు ఉబ్బుపోయి ఉంటుంది కడుపు ఆవిడకి. గబగబా వచ్చింది. వెంటనే అలాగే లేని టైం వచ్చిందంట ఇంటికి. ఏమే నీకు ఒక విషయం తెలుసా అనంట. అక్క తెలీదే, నువ్వు చెప్పాలి కదా. అక్క గబగబా అంటుంది, నిజమే మీ ఆయన గతంలో అంటే ఆ జన్మలో ఈవిడ పుట్టినట్టు అన్నంట. ఆ జన్మలో మీ ఆయన ఉప్పు మోసే గాడిదే, నువ్వు గాడిద పెళ్లి చేసుకున్నావు. మీ ఆయన గాడిద మనిషి అనుకుంటున్నావు నువ్వు. చూపించకుండా సాయంత్రం పడుకుంటాడు కదా, మీ ఆయన పడుకున్నప్పుడు నువ్వేం చేస్తావంటే సొక్క ఎత్తి వీపు నాకు చూడు ఉప్పుగా తగులుతుంది. మీ ఆయన వీపు ఉప్పుగా ఉందనుకో నిజంగా ఉప్పు మోసి వచ్చిన గాడిదే. మామూలుగా ఉందనుకో ఏం చేస్తాడు? మనిషే అన్నమాట. అయ్యి బాబు ఎంత పని చేసావక్క, నాకు ఎంతగా ఎందుకు చెప్పలేదే అని ఒక బాధపడిపోతుంది మహాత్రి. ఇతగాడు పాపం బయటికి వెళ్ళాడు, ఆ మోట్లో మోసి కష్టపడ్డాడు. కుటుంబానికి ఏదో కొంత డబ్బులు తీసుకుంటా ముట్టుకొచ్చి అలాగా పడుకున్నాడు. ఎక్కువ వలసుకున్నాడు. ఏం చేస్తారు? స్నానం కూడా చేయలేదు, అలా పడుకుంటారు వచ్చి. ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి ఆ పనిలో ఒత్తిడి అలా ఉంటుంది. కొంచెం అలాగే పడుకున్నాడు. ఆ రోజు అయిపోయింది. నిద్ర తెల్లవారు చూస్తుంది, కళ్ళు తెలిసి నిద్ర పోలేదు. ఈ రోజు ఏమైనా సరే మా ఆయన నేను టచ్ చేయాలనుకుంటున్నాను. మరుసటి రోజు ఏమైనా రాత్రి చూసావా? లేదక్క ఎత్తుకున్నా, ఆలోచించానక్క. ఏం పిచ్చిదారు, ఏం ఆలోచిస్తామండి? నన్ను కూడా అనుమానించావా? ఈవిడ మంచిది అయినట్టు బాబు, నన్ను కూడా నీవు అనుమానించావా అన్నట్ట. లేదాక ఈవేళ ఏమైనా నేను చూస్తాను. ఇతగాడు బాబు నడుచుకుంటూ పోతానంట. ఆ ఇంట్లో తాగేసిందట. బరాబా ఇక్కడ నీకు ఒక నిజమైన విషయం చెప్పాలి నేను. మీ ఆవిడ గతంలో కుక్క తెలుసా నీకు అన్నట. అయ్యి బాబా కుక్క ఏంటక్క? పిచ్చిదాన్ని నీకేం తెలుసు? మీ ఆవిడ గతంలో కుక్క ఇప్పుడు మనిషిగా పుట్టిందిరా. రాత్రికి నువ్వు పడుకున్న తర్వాత నీ వీపు నాకింది చూడు, కుక్క ఏం చేస్తుంది? నాకుతాడు. నీ ఆవిడ కూడా రాత్రి నీ వీపు నాకింది చూడు అన్నమాట. పాపం గమనపోయాడు, మనసులో వెళ్ళిపోయాడు, పని చేసుకున్నాడు, వచ్చాడు, అలసటగా పడుకున్నాడు. ఈ నిద్రపోవట్లేదు, పడుకున్నాడు. కానీ మా ఆవిడ కుక్క ఏం చేస్తుందో చూడాలి అనుకుంటున్నాడు. ఈవనుకుంటున్నాడు పడుకుంటే వీపుని నాకాలి అనుకుంటున్నాడు. ఓ మతగాడు నిద్రపోయి అటాక్ చేస్తున్నాడు. ఇప్పుడు మెల్లిగా లేచింది, సొక్కాలా పైకి ఎత్తిందట. ఎత్తి నాలుగుతో వెంటనే నాకిందట. ఏ కుక్క అన్నాడు అనుకో, నువ్వు గాడిదరా అన్నాడు. వెంటనే నేను గాడిద ఏంటని ఇద్దరు గొడవ పడిపోయారు. ఆ రాత్రి అతనితో గొడవ. ఈ గొడవ ఊరిలో సమాష పెట్టారు. ఈ పెద్దలను తీసుకొచ్చి రాజుగారు అంటున్నారు, అయ్యగారి దగ్గరకు వచ్చి సమావేశం పెట్టారట. అయ్యా రాత్రి వెళ్తే దెబ్బలాడుకున్నారు, విడాకులు విడిపోతా ఉంటున్నారు. ఏంటి ఎంతగా చక్కగా ఉన్నారండి, ఐక్యతగా ఉన్నారు, ప్రేమగా ఉన్నారు. ఊరందరూ కూడా వారు చూసి ఈర్ష్యపడేవారు. అంత చక్కగా జీవించిన కుటుంబంలో ఏముంది తెలియదండి. రాత్రి నుంచి వారికి ఏమవుతుంది? గొడవ. అప్పుడు ఇద్దరిని కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు అడిగారట, ఏమా విషయం చెప్పండి అన్నారు. నేను కుక్కని పెళ్లి చేసుకున్నానండి. ఇద్దరు చెప్పారట. ఏమా నువ్వు? నేను గాడిద చేసుకున్నానండి. ఆడు కుక్క, నువ్వు గాడిద ఏంటమ్మా, మీకు ఎవరు చెప్పారు? అది ఆ అక్క చెప్పిందా? ఒక పిలిచారు. ఆవిడ గట్టిగా పెట్టుకోవాలి ప్రెసిడెంట్ గారు పంపించాడు. ఎందుకంటే ఆవిడందంట, ఇద్దరు ఐక్యత కొనుక్కుని నేను చూసి తట్టుకోలేక వారి కుటుంబంలో ఏం చేశాను? నిప్పులు పోసాను. ఇది నా సంఘము పచ్చగా ఉంటే, సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటే, సంఘంలో ప్రార్థన ఎక్కువగా ఉంటే, సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటున్నప్పుడు ఈ పక్క సంఘం ఏం చేస్తాడు చూసి విడగొట్టేస్తాడు. మీ దాంట్లో ఏముంది? మా దాంట్లో చాలా ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా ఈ బాప్టిస్ట్ సంఘం అంటే కొద్దిగా వారిలో ఏముండదు అంటారు, విశ్వాసం ఉండదు అంటారు. ఈ బాప్టిస్ట్ సంఘాల్లో ఫెయిత్ ఉండదు, దేవుడు నిలబడలేరు, వారు ఎలాగైనా జీవిస్తారు అంటారు. బాప్టిస్ట్ పాస్టర్ మేము నీతిగా ఉంటాం, ఉన్నది మాట్లాడేస్తాం,
ఏదో తీసుకొచ్చి తినాలన్న ఆశ ఉంటుంది. పిల్లలు ఎందుకంటే ఈ బాప్టిస్ట్ పాస్టర్ పెంతెకొస్తు పాస్టర్ ఇద్దరు కూడా మీటింగ్కి వెళ్ళి కూర్చుంటే ఆ పెంతెకొస్తు పాస్టర్ గారు పక్కన బాప్టిస్ట్ పాస్టర్ పక్కన కూర్చున్నాడు. మొట్టమొదటిగా పెంతెకొస్తు పాస్టర్ పిలిచారు, అయ్య గారు వచ్చి వాకింగ్ చెప్తారు అన్నాడు. ఈ పెంతెకొస్తు పాస్టర్ గమలో వచ్చాడంట, ఇక్కడ మన మధ్య కూర్చున్న వాళ్ళు ఆత్మ లేనివారు ఇక్కడే ఉన్నారు అన్నాడు. ఏరెట్టి చూపించి ఆత్మ లేనివారు ఎక్కడున్నారు, ఇక్కడే ఉన్నారని కూర్చున్నాడండి. అమ్మో, ఈ బాప్టిస్ట్ సమయం వచ్చింది, ఆయన కూడా గమలో వచ్చాడు, మైక్ ఇచ్చుకున్నాడంట. మన మధ్యలో ఆత్మలను మోసం చేసేవారు ఇక్కడే ఉన్నారని చెప్పాడు. వెంటనే లేచి వెళ్ళిపోయాడు బాబు. ఎందుకు? వారిలో ఏమీ ఉండదు కానీ మోసం చేస్తూ ఉంటారు. అనేక మంది పిల్లలు గమనించిన సంఘం అనగా ఆయన స్వరక్తం నుంచి కట్టబడినట్టు సంఘము. మన నీతిగా ప్రార్థన చేస్తే ఎక్కడైనా మనకు దేవుడు వ్యాధిని నయం చేస్తాడు, అక్కడ మేలు చేస్తాడు. అది గమనించాలి. హంగులతో ఉన్నటువంటి సంఘాలకు మనం వెళ్ళకూడదు. ఆత్మతో ఉన్నటువంటి సంఘములో కట్టబడాలి. అప్పుడు మనము ఇంకా దేవుని విలువైన సాధనముగా మనం వాడబడుతూ ఉంటున్నాం. ఈ దినాలన్నీ కూడా పిచ్చి కుక్కల్లో కట్టేసారి చర్చేసి మా సైడ్ అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఈ పక్కన చర్చి, ఆ పక్కన చర్చి. ఈ మా బావగారు అయినా మా మేనత్త గారు అబ్బాయి, వాళ్ళ అమ్మగారు మా నాన్నగారు చెల్లి అయితే వారు చక్కటి చర్చి కట్టారు, చాలా పెద్ద మందిరాన్ని కట్టారు. ఆ ప్రాంతంలో మందిరాలు లేవు. అక్కడ పక్కన వెళ్ళి పక్కనే చర్చి కట్టేశారు. పక్కనే రోడ్డు అడ్డు పాపం దానికి దీనికి. ఉపయోగం సువార్త లేని ప్రాంతంలో సువార్త చేయాలి. దేవుడి అంటే తెలియనట్టు దగ్గర దేవుని తెలిసినట్టుగా చేయాలి. అంతేగాని ఇక్కడ పక్కన చర్చి కట్టి ఈ సంఘాన్ని ఏం చేయాలి, అందులో పెట్టుకోకూడదు. పిల్లలు ఎందుకంటే నేను చాలా సంఘాలు చూస్తాను. మాకు పిల్లలు కాకినాడ దగ్గర అక్కడ కూడా అంతే. ఈ చర్చి పక్కన చర్చి డిస్టర్బెన్స్గా ఉంటుంది. గమనించండి, ఎందుకంటే ఈ దినాలు అలాగే ఉంటున్నాయి. మోసపోతున్నాం. మోసం చేయకు, మోసపోతామని బైబిల్ యొక్క వాక్యం తెలియజేస్తుంది. మరి ఇప్పుడైతే మోసం చేస్తామంటే అదే మోసం తిరిగి మనకు వస్తుంది. ఎదురు వాళ్ళ మీద 1,000 చూపిస్తున్నావేమో, ఖచ్చితంగా 3,000 నీకే చూస్తూ ఉంటున్నాయి. ప్రియా దేవుడు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, మోసం చేయకు, మోసపోతాం. మొట్టమొదటిగా మోసపోయేవారంటే ఈ క్రైస్తవ జనాలు. గట్టిగా వేసి కనీటితో దొంగ ప్రార్థన చేస్తే వెంటనే నమ్మే చేరి చేస్తారు. నీతి ఉండాలి, యథార్థత ఉండాలి. అప్పుడు దేవుడు మనం బట్టి సాక్షిగా నిలబడతాడు. ఎవరైనా ఆయన ప్రత్యక్షంగా దేవుని ఒప్పుకోకపోతే అక్కడ కూడా ఆయన ఏం చేస్తాడు? దేవుడు నాకు తెలియదు అన్నప్పుడు అంటాడట, అయ్యా నేను పాటలు పాడేవాడిని, వాక్యం చెప్పేవాడిని, అనేక మందికి చర్చకి తీసుకొచ్చేవాడిని, నేను తెలియదా మీకు అని అక్కడ మాట్లాడుతున్న బైబిల్ రాయబడి ఉంది. పిల్లలు ఎప్పుడు కూడా దేవుని మనం దేవుడిగా ఒప్పుకోవాలి. ప్రభు సన్నిధిలో మనం నీతిగా యథార్థవంతులై నడిచేటట్లుగా ఉన్నప్పుడు మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటున్నాం. చెప్తూ ఉంటున్నాడు ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఇదే యెహోవా వాక్కు. 4వ వచనం, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండములు చెప్పుటకై తిరుగులాడుచుందురు. ఎంత దారుణంగా రాశారు చక్క వాక్యం కూడా. బయటకి జనరల్ గా జరిగిన సిచ్యువేషన్స్ ఇప్పుడు ఇవే జరుగుతున్న బయట జరగబోయే విషయాలను దేవుడు ఇక్కడ బైబిల్లో పొందుపరిచాడు. బైబిల్లో రాసి ప్రతిదీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. బైబిల్లో పొందుపరిచిన ప్రతి ఒక్క వాక్యము ఇప్పుడు నెరవేరుతుంది. వీళ్ళు అందుకని వాక్యమే ఆ దేవుడి వాక్యాన్ని రాయించాడు. ఎందుకని చెప్తున్నారా? మధ్యాహ్నం ఆ సహోదరుడితో దర్శకుడు 2 చక్కగా మాట్లాడుకున్నాం.
ఈ మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఈ బైబిల్ ఎవరు చేశారండి, ఎవరు తీసుకొచ్చారని చెప్పి అనుకున్నాం. మార్టిన్ లూథర్ గారు దాన్ని బైబిల్ని బయటికి తీసుకొచ్చారు. బైబిల్ సత్యాలు అనేక మంది తెలియచేయాలి, ఇక్కడ తాగుపోకూడదు ఇది అని ప్రపంచానికి బైబిల్ని పరిచయం చేసిన వ్యక్తి మార్టిన్ లూథర్ గారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలు ఈ మార్టిన్ లూథర్ గారు వాళ్ళు ఈ దినం బైబిల్ను చదువుతున్నారు. ఆయన కూడా అతి దారుణంగా చంపేశారు. ఎందుకు? నిజం చెప్పాడని చంపేశారు. అబద్ధం చెప్తే అలాగే ఉంది కదా. ఆయన కూడా మనకి వాక్యము తెలియకపోవచ్చు, నిజం చెప్పాడని ఆయన వెంటనే చంపేశారు. క్రీస్తు కొరకు హతసాక్షి ఎక్కడ అంటే న్యాయం కొరకు హతసాక్షి ఆయన న్యాయం బ్రతికించాడు. ఎందుకంటే అదే చెప్తున్నాడు, మీరు ప్రతి వాడు తన పొరుగు అనే విషయమే జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇప్పుడు జాగ్రత్తగా ఉంటున్నాము, అప్పుడే వాడి గురించి మనకు తెలుస్తూ ఉంటుంది. దేవునికి వాక్యం మాట్లాడుతూ ఉంది. అంటున్నాడు, ఏ సహోదరునైనా నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తత్రగొట్టయి తన సహోదరుని గొప్ప ముంచును. నిజంగా పిల్లరా, స్నేహితుడు ఇంటికి తీసుకొస్తున్నాడు. నా ఫ్రెండ్ అంటున్నాడు, అమ్మాయి నేను టీవీలో వార్తల్లో కూడా చూశాను, బొమ్మలు యొక్క సంథింగ్ అది, ఇద్దరు మంది తాగారు, నీ భార్య బాగున్నాడంట. వీడేమన్నాడు, ఆ దగ్గరికి వెళ్ళిపోన్నాడు. టీవీలో వార్తలో చెప్పారు, చూపించారు, అందరూ తెలుసు. అదేమిటంటే అని అడిగితే నా స్నేహితుడు అది ఎప్పుడు ఏంటి అడగలేదు, నేను ఏమడిగాడు, నిన్ను అడిగాడు. దుర్మార్గం, నాశనం అయిపోతుంది లోకము. ఎందుకంటే దేవుని వాక్యం అదే మాట్లాడుతాను, నీ పొరుగు వాడిని నీ స్నేహితుడను నమ్మొద్దు అంటున్నాడు. మోసం చేసి తంతరగొట్టయి అన్నాడు, చాలా చక్కగా రాస్తున్నాడు. తంతరగొట్టయి తన సహోదరుడు కొంప ముంచును అంటున్నాడు. ఈవేళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేక చిన్నమ్మ చిన్నాళ్ళు ఇలాంటి భేదాలు లేవు, విచ్చలవిడైపోయారు. అలాగైపోయిన నవాహ దినాల్లో జలప్రాణులు అందరూ కూడా చనిపోయారు. బంధుత్వాలు బాంధవ్యాలు లేవు, దౌర్భాగ్యమైన జీవితం జీవించారు. దేవుని వాక్యం నిర్లక్ష్యం పెట్టారు. నవాహు సువార్త బోధించాడు అనేక మందికి, అయ్యా చనిపోతారు మీరు, మారండి, దేవుని వాక్యం వినండి అని బోధించాడు. నిర్లక్ష్యం పెట్టాడు. ఎంతకాలం బోధించాడు వాక్యం? 120 వచనాలు సువార్తను లేఖ చేయలేదు, మరి వెక్కిరించారు ప్రజలు. 120 వచనాలు సువార్తను లెక్క చేయలేదు, మరి వెక్కిరించారు ప్రజలు. వర్షమెక్కువయింది వాడతేలిపోయింది, వర్షమెక్కువయింది వాడతేలిపోయింది, తట్టి తడివి చూసిన తలుపు పోయబడింది, తట్టి తడివి చూసిన తలుపు పోయబడింది, రక్షణి వాడ తలుపు తెరవబడింది, నాటి కంటే నేడు మరి చేరువలో ఉంది, రక్షణి వాడ తలుపు తెరవబడింది, నాటి కంటే నేడు మరి చేరువలో ఉంది. అవకాశం ఉండగానే ప్రభుని నమ్ముతో, ఆలస్యం చేయకుండా ప్రభు తీసుకో, అవకాశం ఉండగానే ప్రభుని నమ్ముతో, రక్షణని వాడతలు తెలువబడింది. దేవుడు రక్షణ వాడతలకు తెరువబడి ఉండగా అన్నాడు, అయ్యా దేవుడు నమ్ముకోండి, మీరు పాపం అయిపోతున్నారు, పాపం చేస్తున్నారు, బంధవ్యాలు బంధుత్వం లేవు, కళ్ళు మూసుకొని పాపం చేస్తున్నారు, విచ్చలవిడైపోతున్నారు, మీరు మారండి అని నోవహు గారు 120 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని ప్రకటించారు. చివరికి ఏమయ్యారు? వారి కుటుంబం మాత్రమే రక్షణ అనే వాడలోకి వెళ్ళింది.
వారి కుటుంబం మాత్రమే రక్షింపబడింది. అప్పుడు అనే ఉంటారు, నమ్ముకుంటారు తాత వెళ్ళు అనే ఉంటారు. రేపు మీ ఇంటికి వచ్చేస్తాం ప్రార్థనగానే ఉంటారు. ఐదుగురితో కూడా అలాగే చెప్తారు చాలా మంది, అయ్యా మేము ఉపవాసం పడితే రోజు వచ్చేస్తాం చెప్తారు, కానీ ఎవరు మరి కనపడరు. ఆ రోజే కనపడతారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే నాకు అయ్యగా చెప్పారు, అక్కడికి వెళ్ళామని సాకులు చెబుతూ ఉంటారు. దేవుని సన్నిధికి రావాలంటే చుట్టాలు వచ్చారంటారు, పండగ వచ్చిందంటారు, బట్టలు కొనుక్కుంటే వెళ్ళామంటారు. లేక మా తాతకు బాగలేదు, మా ఆయనకు బాగలేదు సాకులు చెప్తూ ఉంటారు. ఆడ బాగా ఉంటాడు బాబు, ఈ లేనిపోయిన అబద్ధాలు చెప్పి లేనిపోయిన జబ్బుల వారికి అంట కట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకరు మోసం చేస్తున్నారేమో, దేవుని యాజకుడును మోసం చేస్తున్నారేమో, సన్నిధికి వెళ్ళడం మోసపోతున్నారేమో. కానీ దేవుడు విక్రించబడేవాడు కానీ సంఘాన్ని అలాగే దేవుడు లేపుతున్నాడు. దైవజన దగ్గర అబద్ధం అంటే మనమే మోసపోతున్నాం. అక్కడ మందిరానికి రాకుండా మనము తైతిక ఆడేవాళ్ళు ఏమవుతాం, అలా తైతిక వేళ మనం వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడి సన్నిధిలో యథార్థమైన నడవడిక మనం నడుచుకోవాలి. అదే దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. నీ పొరుగు వాళ్ళు కానీ నీ స్నేహితులు ఎవరు నమ్మద్దు అంటున్నది, నమ్మితే ఏం చేయాలి? అబ్జర్వ్ చేయాలి, అతను గమనించాలి, అతని మాటను బట్టి గమనించాలి. అయ్యారికి మీరంటే ఏంటో తెలుసు ఆయనకి. ఎందుకంటే మీరు చెప్పిన చెప్పకపోయినా మీ మొఖాలు చూసి సంఘంలో దేవుడి సేవకుడికి దేవుడికి జ్ఞానం ఇస్తాడు. ఎవరు ఏంటన్నది గమనించి వారు ఈయన ప్రార్థన చేస్తూ ఉంటారు. అది దేవుని సేవ యొక్క ప్రాధాన్యత. అదే ఎందుకంటే సంఘాన్ని కట్టాలి, సంఘం ప్రార్థన చేయాలి. అనేక మంది మోసపుచ్చేవారు వస్తున్నారు. ఈ రోజుల్లో స్వార్థ విచ్చలవిడి అయిపోయింది. ఇదివరకు బతకలేక పడిపోతుంది అనేవారు అప్పట్లో. ఇవాళ పొజిషన్ బాగుంది అనుకోండి, ఈ ప్రతి ఒక్కరు కూడా అయ్యారు అయిపోతున్నారు. ఒక తీర్మానం చేసుకుని దేవుళ్ళకి వస్తున్నారు. నా నోవహ గారి కుటుంబం లేక నా కుటుంబం ముగ్గురు కొడుకులు కూడా సేవలో ఉండాలండి అని చెప్పారు. మనం చాలా ఆశ్చర్యపోయాం. అదేంటండి అయ్యా లేదండి, నా చిన్న కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు, అతను కూడా ఏమవ్వాలి, సేవకుడు అవ్వాలన్న కోరిక నాకండి. నా ముగ్గురు కొడుకులు దేవుడి సేవలో ఉండాలి అని ఆశ కలిగే ప్రాణం దేవుడు తృప్తిపరుస్తున్నాడు. అలా ఎందరికీ కానీ ఆ కోరిక ఉండదు. నేను పాస్టర్, మా అన్నయ్య పాస్టర్, మా బావాళ్ళ ఇంట్లో నలుగురు పాస్టర్లే. మా మామయ్య గారు కూడా రైల్వే ఉద్యోగం రిజైన్ చేసి సేవ చేశారు. తినడానికి ఇబ్బంది పడ్డారు, ఒక పూట తినాలంటే బాధపడ్డారు. అప్పుడు మాకు ఇచ్చిన మోకాళ్ళు ఇప్పటికీ తీయలేదు. కాబట్టి దేవుడు వారిని ఏం చేశాడు, అభివృద్ధి చెంది భాగ్యం తెచ్చేశాడు. మంచి ఉన్నతమైన స్థానంలో పెట్టాడు దేవుడు. పిల్లరా, దేవుడిని నమ్ముకోగానే కష్టాలు రావచ్చు, దేవుడికి రాగానే ఇబ్బందులు రావచ్చు, కానీ దేవుడు మాత్రం విక్రయించబడే దేవుడు కాదు. ఇవేంటో ఆయన తెలుసు కాబట్టి ఆయన రక్షించేటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుడు కూడా అందుకే చెప్తున్నాడు. ఈ మత్తయి సువార్త 24:5 వచ్చిన ఒకసారి కింద చదువుదాం. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపుచ్చెదరు. మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి వినబోదురు. మీరు కలవర పడకుండా చూచుకోండి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. వస్తుందని వెంటనే మనం అనుకుంటున్నాం. ఎప్పుడు నా చిన్నప్పుడు చూస్తున్నాం, భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, కరోనాలు వస్తూ ఉన్నాయి, అనేక మంది కట్టకడ చచ్చిపోతున్నారు. కానీ ఏమి రావట్లేదు, రావట్లేదు, ఆలస్యం జరుగుతుంది. రాకడ ఆలస్యం అవుతుంటే కారణం ఏమిటి? నీవు రక్షించబడాలి, నీవు ప్రభువుని తెలుసుకోవాలి, ప్రభువులో ఉండాలి, దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకోవాలి, ధ్యానించాలన్నటువంటి ఆశ దేవుడు కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే అనేకులు వస్తున్నారు, మోసం చేస్తూ ఉంటున్నారు, అనేకులు వస్తున్నారు, సంఘాన్ని విడగొట్టుకుని వెళ్ళిపోతున్నారు, అనేకులు వస్తున్నారు, ఆ ఉన్న నలుగురు కూడా పట్టుకుపోతున్నారు. నేను ధర్మవరం సంఘం కాకినాడ, ఈ సామాన్య ధర్మవరం సంఘంలో చేశాను. మనం అక్కడ సిపిఎం చర్చ్ పాస్టర్గా చేస్తున్నప్పుడు
ఒక్కొక్క మాస్టర్ వచ్చి ఒక్కొక్క కొంతమందిని పట్టుకున్నాడు. సంఘం ఎవరున్నారు? 20 మంది కూర్చున్నారు బాబు. అడగొరగా చర్చి మొత్తం అలాగే ఉంది. నీళ్ళిన తర్వాత కొద్దిగా చర్చి నీళ్ళింది, హాయిగా ఉంది. మరి ఇప్పుడు ఎలా ఉందో మనకి తెలియదు. ఎందుకు? మనం చేసే ప్రార్థన నీతి గలదైతే, సంఘ బిడ్డలందరూ ప్రార్థన ఫలిస్తే దేవుడి సంఘాన్ని అభివృద్ధి చెందేటట్లు చేస్తారు. ఎందుకంటే దేవుడు వాక్యం అనేక మంది మోసం చేస్తారు. కానీ అంటున్నాడు కింద, మరి మీరు ఇతరులను గూర్చి ఇతర సమాచారాలను గూర్చి వినబోదురు. వింటున్నాం. ఎందుకంటే ఇరాక్లో యుద్ధం జరుగుతుంది, పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది, కాశ్మీర్ యుద్ధం జరుగుతుంది అంటున్నాం. మనం అంటుంది అనుకుంటున్నామా? వింటున్నాం. అక్కడ జరుగుతున్న ఇక్కడ భయపడుతున్నాం. అనుభవం వేస్తే అందరూ కూడా చనిపోతామేమో. ఇంచుమించుగా అనుభవపడ్డ ప్రదేశంలో చుట్టుకొలత 1500 కిలోమీటర్లు నాశనం అయిపోతుంది. ఆ బాగుపడ్డ ప్రదేశంలో చుట్టుకొలత చుట్టూరు కూడా 1500 కిలోమీటర్ల వరకు పోతుంది. గడ్డ మనవదు, పంటలు పండవు, పచ్చదనం ఉండదు, కరువు వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? మనం పళ్ళు కొట్టుకుని తినవలసిన రోజులు వస్తూ ఉంటున్నాయి. అలా జరుపుకుండా ఉండాలంటే, ఒకవేళ చనిపోయినా ప్రభువు దగ్గరికి వెళ్ళి శాంతంగా ఉండాలని ఏం చేయాలి? ముందు మనము ఈ మోసపుచ్చేటువంటి వారు మాటలు వినకూడదు, ఈ అబద్ధము మాటలు వినకూడదు. ఏ సంఘానికి అయితే వెళుతున్నావో, ఏ దేవుని జన్మతో రక్షింపబడ్డావో అక్కడ ఏం చేయాలి? ఉండాలి, ఫలించాలి. అక్కడ సంఘాన్ని వృద్ధి చెందించడానికి చేయాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఈ కన్న తల్లికి కూడేటంటే పిన్న తల్లికి కాకెట్టాడు సంగతి ఉంటుంది. మనం అంటాం కదా, ఈ ఉన్న సంఘాన్ని అభివృద్ధి చెందిన దగ్గర పక్క సంఘానికి ఏం చేస్తాం? మనం గుట్టగుట్టల కింద పంపించేస్తూ ఉంటాం. మంచిది కాదు. ముందు మన కుటుంబాన్ని కట్టాలి, మన సంఘాన్ని కట్టాలి, మనల్ని మనం బాగు చేసుకోవాలి. అప్పుడు పర్వాలేదు అనుకున్నప్పుడు ఏం ఇతరులకి సహాయం చేసుకోవాలి, తప్పులేదు. అదే దేవునికి అనేక మంది మోసం చేస్తా వస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో భయంకరమైన దినాల్లో ఉన్నాం. కానీ ఈ దినము ఇది కాదు. ఏం జరుగుతుందో తెలియని రోజుల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి అలాంటి మోసపు మాటలు మనము పడకూడదు. యథార్థమైన జీవితం మనం జీవించాలని దేవునికి వాక్యము బోధిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ చూద్దాం, ఈ లోక సువార్త 21వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. లోక సువార్త 21వ అధ్యాయము. ఆయన మీరు మోసపోకుండా చూసుకొనండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననియు కాలము సమీపించననియు చెప్పుదురు. మీరు వారి వెంబడి పోకుడి. చక్కగా మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నాడు. ఆయన అంటే ఎవరు? యేసే చెప్తున్నారు. స్వయంగా ఆయన మాట్లాడుతున్నారు. అయ్యా మీరు మోసపోవద్దు, ముందు మోసపోకుండా చూసుకోండి అంటున్నారు. ఎందుకంటే పిల్లలు ఈ భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం, భయంకరమైన రోజుల్లో జీవిస్తున్నాం. దేవుడిని ఎరిగే వరకు ఉండాలి, దేవుడి సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి, దేవుడికి మనం హత్తుకునేటట్టుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనలను ఎన్నుకుంటారు, హెచ్చించడం ద్వారా ఎన్నుకుంటున్నారు. దేవుని కూడా దేవుని యొక్క వాక్యం అనేది తెలియజేస్తూ ఉంది. రేపటి దినము మంద కాదు, ఉన్నప్పుడే ప్రభువులో ఉండాలి. ఎందుకంటే చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ. ముందు మనము మోసపోకుండా చూసుకోవాలి. అనేకులు అంటున్నాడు, అనేక మంది ఉన్నారు ఇవాళ, అనేక మంది. అంటే మనము దేవుని బిడ్డలము, ఆయన సొత్తు, ఆయన సొత్తు అయిన మనం ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనము జీవించాలి. అలా జీవించాలంటే మనందరం కూడా ఏం చేయాలి? మోసపోయే మాటలు మనము వినకూడదు. యథార్థంగా జీవించడంలో మనం సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటున్నాడు.
అందుకని పిల్లలు అక్కడ చెప్తున్నాడు, యోహాను రాసిన మొదటి పత్రికలో చెప్తున్నాడు, చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం ఒకసారి. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందు తండ్రి యందును నిలుతురు. నిజమే పిల్లలు, మనం ఎప్పుడైతే మనం నిలుస్తూ ఉందో అంటే ఎప్పుడు మొట్టమొదటి నుంచి ఏ సంఘానికి వెళ్తాం అక్కడే మనం ఉండాలి. మధ్యలో అయ్యారు సుట్టేశ్వర సంఘానికి సెట్టు గట్టిగా కొట్టుకున్నాడు, సెట్టు కొట్టిన సంఘాన్ని వెళ్ళకూడదు. ఇదిన వాళ్ళగా మాయం జరుగుతున్నా, మహత్కార్యాలు జరుగుతున్నా. అమ్మకి గుడివాడలో కూడా ఒక దైవజనుడు అలాగే దొరికాడు, ప్రవీణ్ కుమార్. ఫుల్గా తాగేస్తే మందు బాటలో దొరికేస్తాడు. టీవీలో చూసారు, మీరు కూడా చూసారు లేదు, మరి ఇటు వస్తుందా లేదా ఛానల్, ఆ విజయవాడ ఛానల్ ఇటు వస్తుందా లేదో మనకు తెలియదు. ఎందుకు నేను షార్ట్ ఫిల్మ్ తీస్తానని అబద్ధం ఆడుతున్నాడు. షార్ట్ ఫిల్మ్ లేదు, ఏమీ లేదు, ఏం చేస్తున్నాడు, ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటున్నాడు. అలాంటి మాయంలో లేదు, జనాలు విడిపోతారు, సంఘాలు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. పిల్లల ఏమి ఉంటుంది కానీ ఇద్దరు ముగ్గురు కూడా మన ఇక్కడ ప్రార్థన చేస్తారు మధ్యలో నేను అంటున్నాడు. అంతేగాని మహత్కార్యాలు దేవుడు ఎవరికి ఇవ్వలేదు. ఎక్కడైతే మనం ప్రార్థన చేస్తున్నామో అక్కడ దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తూ ఉంటున్నాడు. మనం ముందుగా మార్చిపోకుండా మాత్రమే చూసుకున్నాడు. దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుడు, ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలు చూద్దాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. వ్యర్థమైన మాటల వలన ఎవరిని మిమ్మల్ని మోసపరచుకొని నీకుడి ఇంటి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టువారితో పాలువారై ఉండకుడి. అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక. కరోనా అందరికీ వచ్చింది, పారిపోతే ఆగిందా? దెబ్బలాడిపోయారు. అప్పుడు మోకరించారు, ఎలిగి తీర్చారు, ప్రభువా మమ్మలను క్షమించారు. నేను తగిలి వేసి ఉన్నాను, నాకు ప్రభు మాత్రం నన్ను రక్షించాడు. ఎందుకంటే ప్రభువు గొప్పవాడు. ఆయన స్థితిలో ఉంటున్న మనము ఆయన ఎన్నిక చేసుకున్న బిడ్డగా జీవించాలి, ఆయనతో కలిసి జీవించే బిడ్డగా జీవించాలి. అనేక మంది దైవజనులు ఎంతపడ్డారు ఈ కరోనా సమయంలో. అనేక మంది దైవజనులు దేవుడు పిలుచుకున్నారు. వారు ఆత్మ లేని వారు కాదు, కానీ దేవుడు అలాగా వారిని తీసుకెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇది మనం అనేక మంది కూడా అలాగే జీవిస్తూ ఉన్నారు. దేవుల్లో మనం ఉండాలి, యథార్థమైన జీవితం మనం జీవించాలి. అప్పుడు దేవుడు మనలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుడు, వ్యర్థమైనటువంటి మాటలు వలన అంటున్నాడు. ఈ వ్యర్థమైన మాటల వలన ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి ఇటు క్రియల వల్ల దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ప్రార్థన కరువైపోతుంది, ప్రార్థన తక్కువైపోయింది. ఎందుకంటే దేవుని వాక్యము అంతరించిపోతుంది. బైబిల్ ప్రింటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ బైబిల్ ప్రింటింగ్ లేదు, ఒకటే ఉంది. మన భారతదేశంలో 2 ఉన్నాయి, ఇప్పుడు ఒకటే ఉంది బైబిల్ ప్రింటింగ్ చేసే మిషన్. అది కూడా మూసారనుకోండి, ఇంకా ఏమీ ఉన్న వాక్యము కరువైపోయింది. దేవుని వాక్యము కొరకు మనం పరిగెడుతూ ఉంటాం. అప్పుడు దేవుని వాక్యము దొరకదు. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళలేము. నాకు బలము ఉన్నంత వరకు చేరలేదు ప్రభు సన్నిధి. నాకు బలము ఉన్నంత వరకు చేరలేదు ప్రభు సన్నిధి. బలమంతా పోయాక బలమంతా పోయాక చేరాలని ఉంది ఈ సన్నిధి. చేరాలని ఉంది ప్రభు సన్నిధి.
వినిపించుచున్నది కేకనాదు 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 నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము దుష్టంతా పోయాక దుష్టంతా పోయాక చదువాలది ఉంది ఈ వాక్యము చదువాలది ఉంది ఈ వాక్యము వినిపించుచున్నది ఈ కేకనాదు 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 దేవుని బిడ్డ మనకు కళ్ళు బాగున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాం, కానీ ఏం చేయం? బైబిల్ చదవం, సంపూర్ణంగా ఉంటాం, ఫుల్గా తినేస్తాం, టీవీ పెట్టుకుని కూర్చుంటాం, కానీ దేవుని సన్నిధికి రాలేము. ఎందుకంటే చర్చిగా రాగానే నిద్ర వస్తాం. మధ్యాహ్నం చెప్పారు కదా, వాడు నిద్ర రాకపోయే నయ్యారు ఫోన్ చేసి అయ్యారు వాకింగ్ చెప్తే నేను పడుకుంటున్నాను. ఇలాంటి భక్తి పరిస్థితిలో ఉన్నాం. దేవుని వాక్యం లెక్కించినట్టు ధర్మం జరిపించున్నాం. ఇలారా అది ఇంకా దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. చర్చికి వెళ్ళకుండా పర్వాలేదు, ఎలా జీవించినా పర్వాలేదు. ఆ మధ్య కొందరు పనిమాన వాళ్ళు ఈ వాట్సాప్లో పెట్టారు, పేదల దగ్గర తాళం ఉంటుంది, ఆడ బాబు దగ్గర తాళం పెట్టినట్టు వీడిల్లు అక్కడ తీసుకుంటున్నట్టు మాట్లాడారు. అది చాలా తప్పు. దేవుని వాక్యాన్ని వ్యంగ్యముగాను వ్యర్థముగాను మాట్లాడకూడదు. దేవుని వాక్యాన్ని మనము భయపడాలి. ఎప్పుడైతే వాక్యానికి భయపడుతున్నామో మనము దేవునికి భయపడుతున్నాం. వాక్యం చదవాలి ముందుగా. వాక్యం అంటే భయం వేస్తుంది చదువుతుంటే, అప్పుడు దేవుని భయపడుతున్నాం. దేవుణ్ణి మనం చూడలేదు, కానీ ఏం చేస్తాం? ముందు బైబిల్ని చూస్తున్నాము. దేవుడు కూడా దినమున అనేక మంది అలాగే ఉంటూ ఉన్నాం. ఎందుకంటే చాలా చక్కగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. వ్యర్థమైన మాటలు ఎవరిని మిమ్మల్ని మోసపరచు నీకుడి ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. అప్పుడు పట్టుకుంటున్న బైబిల్, అయ్యా చనిపోతున్నారండి, నేను ఇక్కడ ఏం చేయాలి? బైబిల్ చదవాలి. వాళ్ళు చనిపోతున్నారు, నేను ఇక్కడ ప్రార్థన చేయాలి. అయ్యగారు ముందు దేవుని దగ్గరికి వచ్చేస్తారు. సరే అయ్యా ప్రార్థన చేయండి. మా ఇంట్లో అలజడుగా ఉంది, మా ఇంట్లో అందరం ఒరిగిపోతున్నాం, భయపడుతూ ఉన్నాం. ఎక్కడో చైనాలో జరిగితే మన ఇండియా ఒరిగిపోయింది, తర్వాత మనకే వచ్చేసింది. ఇప్పుడు ఉంది కరోనా, తెలుసా మీకు? ఇప్పుడు కరోనా మళ్ళీ రేజ్ అవుతూ ఉంది. అవిధేయుల మీదకి ఆయన ఉగ్రత వెళుతూ ఉంది. ఎందుకంటే ఆ దినాల్లో నోవహు కుటుంబం బాగుంది, వారిని మాత్రమే దేవుడు రక్షించాడు. తక్కిన వారందరినీ కూడా నాశనం చేశాడు. ఈ సొదొమ పట్టణం కాలిపోతున్నప్పుడు లోతు కుటుంబాన్ని మాత్రమే దేవుడు రక్షించాడు. ఆ పట్టణం అంతా కూడా కాల్చివేశాడు. మీకు గొప్ప విషయం ఏమిటంటే, సొదొమ పట్టణము ఎలా కాలిపోయింది ఇప్పటికీ అలాగే ఉంది, కొరలేదు. కాలిపోయిన బూడిద ఏం చేస్తుంది? తుక్కైపోతుంది, లేదా కాలిపోయిన బూడిద ఎగిరిపోతుంది. అక్కడ వర్షం రాదు, ఎక్కువ ఎండ లేదు, గాలి లేదు, నిర్మానుష్యంగా ఉంటుంది ప్రదేశం. ఇప్పటికీ ఆ కాలిపోయిన పట్టణం అలాగే ఉంది. దేవుని వాక్యానికి ఆధారం అక్కడ కనిపిస్తూ ఉంది. బైబిల్కి ఆధారము అదే దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంది. ముందు మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి, మోసపోకూడదు. ఒకవేళ మనం మోసంలో పెడుతున్నామేమో, లేకపోతే వ్యర్థమైన మాటలు మనం మాట్లాడుతున్నామేమో, ఆ వ్యర్థమైన మాటల వలన మనం ఏమవుతున్నామంటే ఇంకా వ్యర్థుడిగానే బ్రతికించి ఉంటున్నాం. ఆత్మలో కోల్పోతున్నాం, ఆత్మీయతను కోల్పోతున్నాం, దేవుని వాక్యాన్ని కోల్పోతున్నాం, దేవుని సన్నిధిలో కోల్పోతున్నాం. దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ని, ఆ యొక్క ఆశీర్వాదం వల్ల మనము కోల్పోతూ ఉన్నాం. ఎప్పుడైతే మనం ఇప్పించుకుంటున్నామో అప్పుడు ఇంకా మనము
ఆశీర్వదించబడుతున్నాం. అదే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. దానికి వ్యర్థమైన మాటల వలన దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు వాక్యం ఎక్కువ చెప్తూ ఉండాలి, వినాలి. తీసుకొచ్చిన ఏం చేస్తారు చర్చల్లో, నేను చూస్తాను సంఘాల్లో గట్టిగా ఏడ్చినా అంటారు, ఎందుకు చెప్పేది ఆపోయాని. అప్పుడు మేము అర్థం చేసుకోవాలన్నా, అమ్మగారు ఇడుచుకుంటుంది అక్కడ, ఆయన ఆవలేంతో ఇలా పక్కన కాదు, ఓహో నిద్ర వస్తుందేమో, మనం ఏం చేయాలి, విడిచిపెట్టాలి. కనీసం అరగంట అవ్వకముందు ఇక్కడ ఆవలించేస్తూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు, ఎందుకో సిగ్నల్ ఇస్తారు అయ్యగారికి, అయ్యగారు చెప్పింది సరిపెట్టే. నేను చాలా సక్కగా చూశాను. ఎందుకంటే పిల్లరా అలా ఉండకూడదు. కానీ దేవుని సన్నిధిలో ఉంటున్నాం, మనము యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ప్రభు వాక్యానికి మనం పరిగెత్తాలి. ఎందుకంటే పిల్లలు గమనించండి, ఒక తల్లి కుమారుడిని పెంచింది. అందంట ఆ కుమారుడు పుట్టక ముందు అనుకుందంట, ప్రభువా నాకు ఒక కుమారుడిని మీరు బహుమానంగా ఇస్తే మీ సేవకుడికి నేను అర్పించుకుంటాను అనుకుందంట. ఈ కుమారుడు పుట్టాడు చక్కగా. పుట్టిన తర్వాత ఈ దేవుని సేవకు పంపించాలి. ఈ పంపించడం వారికి ఏం చేసింది, మిలిటరీకి పంపించేసింది. సిఆర్పిఎఫ్ జవాన్ అయిపోయాడు. నెలకి ఇంచుమించుగా 15,000, అప్పట్లో 10,000 జీతం తెచ్చేస్తున్నాడు ఇంటికి. అప్పో అనుకుంటుంది, చక్కగా కొట్టేసుకుంటుంది. నా కొడుకు ఏమయ్యాడు, మిలిటరీ ఆఫీసర్ అయిపోయాడు. అక్కడ డబ్బులు వస్తున్నాయి, కొట్ల కింద వస్తున్నాయి అనుకుంటుంది. ఒకరోజు పిల్లలు గమనించండి, ఆ చీకట్లో కండులో పడుతున్నప్పుడు పాము కలిసింది. గట్టి మీద కుట్టినట్టు లేచి చూశాడు. ఒకే ఒక కొడుకు చనిపోయాడు. దేవుడికి ఇచ్చినట్టు ఒక కొడుకు ఏమయ్యాడు, వ్యర్థం కొడుకున్నాడు. ఎవరో చెప్పిన మాటలేదు. అందుకే దొరద చెవు గలవారు గలరు అని బైబిల్ చెప్తుంది. దొరద చెవులు చెప్పిన మాటలు వింటాం. ఉన్న ఒక కొడుకుని నువ్వు పాస్టర్గా పంపిద్దావా, అడుక్కు తింటాడా వెళ్ళి అంటారు. పాస్టర్ గారు అడుక్కుంటాడా, అడుక్కోవడం. దేవుని వాక్యాన్ని, అమూల్యమైన వాక్యాన్ని అందిస్తూ ఉంటున్నాడు. అనేక ఆత్మలను రక్షిస్తూ ఉంటున్నాడు. అనేక మంది రక్షించుకోకుండా దేవుని వైపు నడిపిస్తూ ఉంటున్నాడు. ఆ చెప్పుడు మాటలు విన్నది ఈ తల్లి కుమారుడను పోగొట్టుకుంది. మా ఊరి దగ్గర కూడా దినంలో అనేక మంది కూడా ఎవరు దురదృష్టంగా వారు కలాలు. ఈ వాక్యం చెప్తామని చెప్పి ఏం చేయాలి, ఆలకించాలి. వాక్యం ఎలా చెప్తున్నారు, ఏ రీతిగా నడిపింపబడుతుంది, వాక్యం వినడం వల్ల విశ్వాసము పెరుగుతుందని బైబిల్ చెప్తూ ఉంది. పిల్లలు ఆ దేవుని ఆత్మను పొందుకునేటట్లుగా మనం ఉండాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మనము పాపము లేని వారము చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందాము, మరియు మనలో సత్యము ఉండదు. చాలా గమనించాలి. ఎందుకంటే చాలా చక్కగా ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యము ఉండదు, నశించిపోతుంది. తప్పు కొడుకున్నాడు, ఒకే పాపం 2 కొడుకున్నాడు. ఎవడైనా పొల్లేసాడు వాడి దగ్గర, రే నువ్వు నాతో వచ్చాయి, అక్కడ ఫుల్గా తాగొచ్చు, ఎంజాయ్, ఆడలతో సుఖం అనుభవించవచ్చు, డబ్బుతో తాగని అడగవచ్చు, నీ ఇష్టం చేస్తాను చేయొచ్చు, ఎంజాయ్ చేయి రా అని పిలిచిపోయారు. ఆ తండ్రి అన్నాడు, అయ్యా నాకున్నది 2 కుమారులు, ఎలాగా నడుపుతున్నాడు, కనీసం ఆస్తులు నాకు సగ భాగము ఇచ్చే అని దెబ్బలాడాడు. తండ్రి పోరాడాడు, తన ఆస్తుల సగ భాగము పడిపోయాడు. చివరికి ఏమయ్యాడు, పందులు తినే పొట్టు తినడం కూడా దిక్కులేని స్థితిలో జీవించాడు. ఎందుకంటే అతను చేసిన చెడు మాటలు విన్నాడు, ఈ మోసపు వచ్చినటువంటి వారి మాటలు విన్నాడు, ఈ మోసపు భూమిలో పడిపోయాడు. ఆ చివరకు ఎవరు కూడా ధ్యానం లేదు. డబ్బుల నుంచి ఒక చక్కగా కూర్చున్నారు చుట్టూరు, నువ్వు అంత నీ అంత కూడా లేడా అన్నారేమో. చివరికి అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. దిగజారిపోయాడు, అన్నీ అయిపోయి. ఇలా ఎందుకనంటే మనమే మోసపుచ్చుకుంటున్నాం, మనల్నే ఇబ్బంది పెట్టుకుంటున్నాం. ఎందుకంటే
అనుకుంటున్నాడు. ఎక్కడికో వెళ్ళిపోతున్న స్నేహితులతో కలిసి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు. అక్కడ బాగుంటుంది అనుకున్నాడు. చాలా హాయిగా ఉంటుంది అనుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? దరిద్రులకి తిరిగి వచ్చాడు. దూరదేశములో నా బాగుందు ననుకొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను కుమ్మిన హితులెల్ల తరిమేద వీర్యము దాక్షిణ్యము నీ దయనాపై కురిపించి ధన్యుని చేయుము దాక్షిణ్యము దయనాపై కురిపించి ధన్యుని చేయుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు మార్గము చూపుము ఇంటికి నా తండ్రి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని మార్గం వైపు వెళ్ళాలి. అపవాది వచ్చాడు. యేసయ్య నామమున ఉపవాసం చేసి లేవలేక లేచి నడుస్తూ ఉన్నప్పుడు అంటున్నాడు, ఒక్క నిమిషంలో ప్రపంచం అంతా చూపించాడు. చూడు, ఇది నీకు ఇస్తాను, తీసుకో, ఈ రాజ్యం అంతా నీదే, నువ్వు కోరుకున్నది నీకు ఇస్తాను, నువ్వేం చేయాలి? నా దగ్గర సాష్టాంగ నమస్కారం చేయంటున్నాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి! ఒక దేవుణ్ణి శోధిస్తున్న సందర్భం మన లెక్క, మన మీద గొప్పగా కాదు, బలహీనను. ఓటుకి 100 రూపాయలు ఇస్తే వెంటనే వెళ్ళి ఎవరికి వేయాలో తెలియదు, 13 అడుక్కోవడం మనం ఏం చేస్తాం? ఓటేస్తాం. ఎందుకు? ఈ 100 రూపాయల మహిమ. ఒకవేళ యేసయ్య కూడా అలాంటి వాడే అనుకుంటాడు. దేవుని మోసం చేయాలనుకున్నాడు. యేసయ్య అంటున్నాడు, నువ్వు నాన్న వెంటనే తరిమేశాడు. ప్రపంచం అంతా చూపించాడు, మొత్తం నీవే అన్నాడు. కానీ నువ్వేం చేయాలి? నాకు సాష్టాంగ పడు. ఆ మధ్యన ఒకసారి విజయవాడలో మేరీమాత టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఒక బ్రాహ్మణులను సాష్టాంగ పడి నమస్కారం చేశాడు. సాష్టాంగ పడి నమస్కారం చేస్తే ఆ టీవీలో అదే పని, ఒకటి పట్టుకుంటే రోజంతా అదే చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే రెండో దొరకదు కదా. ఈ పడుకుని వందనాలు పెట్టాడు బాబు దేవుని దగ్గర. ఆయనకు తెలుసు అతను చదువుకున్న హైందవైనా ఆయనకి దేవుని దగ్గర సాష్టాంగ పడి నమస్కారం చేస్తే దేవుడు కరుణిస్తాడనేటువంటి విషయం ఆయనకి తెలుసు. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు మేరీమాత కొండ దగ్గర. అప్పుడు టీవీ ఏకేశాడు పట్టుకుంది. ఆయన్ని కనకదుర్గమ్మ టెంపుల్ నుండి ఆయన ఏం చేశారు? తీసేశారు, డిస్మిస్ చేశారు ఉద్యోగం. అనుకున్నాడు, ఉద్యోగం పోయింది, కానీ నేనేం చేశాను? నిజమైనటువంటి దేవుడిని నేను తెలుసుకున్నందుకున్నాడు. వెంటనే బయటకు వచ్చాడు. దేవుడిని విక్రించబడ్డా? దేవుడు కనపరిచాడు. ఎందుకంటే నేను అదే చెప్తూ ఉంది, ఈ తప్పు కొరకు వాళ్ళని పిలిచారు, మోసం చేశారు, మాయ చేశారు, మబ్బి పెట్టారు. చివరికి ఏమీ లేదని ఎవరిదా నాడే వెళ్ళిపోయారు. చదివేస్తున్నారు బాబు. ఒంటరి అయిపోయాడు. ఎవరు లేరు ప్రభువా, నాకు ఎవరు కావాలి? నా తండ్రి కావాలి. ఇది నీకు నాకు అంతే కదా. మనకు డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, లేక బలం ఉంది, హంగుంది, అందబలం ఉంది అనుకుంటున్నామేమో. అవన్నీ పోయిన తర్వాత మన దగ్గరికి ఎవరు కూడా రాడు. ఎందుకంటే ఒకవేళ రోగులు పడుకుంది దగ్గరికి రాడు ఆ టైంలో. కన్నా తల్లిదండ్రులు చనిపోతే ముట్టుకునే స్థితిలో అయిపోయాము. ఇంట్లో కరోనా ఉందంటే ఎవరు కూడా వచ్చేవాడు కాదు. కనీసం కాసు మంత్రిని కూడా ఇచ్చేవారు కాదు. ఎందుకు? నీ దగ్గరికి వస్తే చనిపోతారని భయము. అలాంటి భయంకర దేశంలో మనం జీవిస్తున్నాం. ఇలాంటి భయంకర మనుషులు జీవిస్తూ ఉన్నాం. తప్పిపోకు మనం కూడా అనుకోలేదు, కానీ అనుకున్నాడు పాపం, ఎంజాయ్ చేద్దాం, హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ దినాలు అనేక మంది కూడా జలసాలకు అలవాటు పడుతున్నారు, సుఖాలకు అలవాటు పడుతున్నారు, లేనిపోయిన సుఖభోగాన్ని అలవర్చుకుంటున్నారు. తద్వారా వారు ఏమవుతున్నారు? జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కుటుంబాన్ని చిన్నగనం చేసుకుంటున్నారు. ఈ క్రికెట్ పందాలు ఈ మధ్య ఎక్కువైపోయినాయి.
ఆ పూలలో పందులు కట్టేస్తుంటున్న కుర్రాడు. యాత్రిలో ఒక ఆయన ₹1,00,00,000 పందెం కాశాడు. ఆ ఇంటికి వచ్చేలో వేసేసాడు, ఫ్యాన్కి ఊరేసి తెచ్చిపోయాడు. పెద్దవాడు, కొట్టిస్పూర్లో లేని కాదు. కొప్పటి రామారావు జైలేస్తారంట రాజకీయాలు, పెద్ద షాపు, బంగారు షాపు. ఉపయోగం ఉంది, కొడుకు వెళ్ళిపోయాడు. వీళ్ళకి ఎందుకంటే మోసం చేస్తారు. నువ్వు చేయరా పర్వాలేదు, నువ్వు కోటి కాదు, నీకు ఎంత వస్తుంది? 2 కోట్లు వస్తుంది కాయి. పిల్లలు ఏమీ రాదు కానీ మనం ఏమవుతున్నాం, మోసపోతున్నాం. మాటల్లో దారిడి వల్ల మారిపోతున్నాం, మాటల్లో మనం ఉచ్చులో పడిపోతున్నాం. ఎందుకంటే ఇది నాకు అలాగే చేసి సోదరుడు ఏం చేస్తాడు, ఎవడో ఒకటి తీసుకొస్తాడు, ఎగిరి పాపం చక్కగా పడుకున్న వాళ్ళు ఎన్ని తీసుకొస్తాడు, లెగ్గొట్టు మరి గెలుతాడు. వందనాలు వందనాలు హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మా మధ్యలోనికి రండి నాయనా, దేవా మా హృదయములోనికి రండి ప్రభు. నీకు వందనములు వందనములు దేవాని స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా మా స్తుతులపై నాశనుడా నీకు వందనములు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేరు నా యేసయ్యా, నీతో సమానులెవరు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేరు నా యేసయ్యా, నీతో సమానులెవరు. ఆకాశము